నూటికో కోటికో ఎక్కడో ఒకడు వాడే బాలగోపాలుడు. హక్కుల సూర్యుడు, మహామనిషి. మనిషిని కలిపిన ఒక ఋషి. జనం కోసం బతికిన మేధావి. బతుకంతా పీడిత జనపక్షాన నిలిచిన బుద్ధజీవి బాలగోపాల్ ప్రథమ వర్ధంతి ఇవాళ. బాలగోపాల్ కాలుమోపని చోటు ఈ దేశంలో ఎక్కడా లేదేమో. ఏ మూలన రాజ్యం ఏ అఘాయిత్యం చేసినా అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. స్టేట్ వయలెన్స్ ను నిలదీసి బోనులో నిలబెట్టడమే బాలగోపాల్ పని. రాయలసీమలో పుట్టి ఓరుగల్లులో లెక్చరర్ గా అడుగుపెట్టిన బాలగోపాల్ ను ఆనాటి ప్రజా ఉద్యమ వాతావరణం కొత్త దారిలో పయనింపజేసింది. రాజ్యం హక్కులను చిదిమేస్తున్నప్పుడు బాలగోపాల్ వాటికి పెద్ద దిక్కై నిలబడ్డాడు. దేశంలో ఎక్కడ ఏ ప్రజలకు హక్కులకు భంగం వాటిల్లినా అక్కడ బాలగోపాల్ జాడ ఉంటుంది. ఆ పేరు వింటే కలవరం. ఎన్నోసార్లు మారుపేర్లతో వెంటాడి చంపాలని ప్రయత్నించింది. ప్రజలే తమ ప్రియతమ మేధావిని కాపాడుకున్నారు. అనన్య సామాన్యం. బాలగోపాల్ హక్కులకు పర్యాయ పదం. రాజ్య హింసను ఖండించే దగ్గర బయలుదేరి సమాజంలోని సకల ఆధిపత్యాలను నిరసించేదాకా విస్తరించిండు బాలగోపాల్. రాజ్యానికి భయపడలేదు. విప్లవోద్యమాల మతిలేని హింసను ఖండించడానికి వెరవలేదు. బాలగోపాల్ ఈ దేశంలోని అగ్రగణ్య మేధావుల్లో ఒకడు. దేశంలో ఏ సమస్యపైనైనా, న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఏ తీర్పుపైనైనా ఆయన విశ్లేషణ కోసం సమాజం ఎదురు చూస్తుండేది. బాలగోపాల్ వరంగల్కు అధ్యయనం కోసం వచ్చాడు. కానీ అతను మ్యాథమెటిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ కన్నా తెలంగాణ ప్రజల జీవితాన్ని గురించి అధ్యయనం చేశాడు. కానీ దానికన్నా గొప్పగా తెలంగాణ సమస్యలపైన క్షుణ్ణంగా పరిశీలించి గొప్ప మానవతావాది అయ్యాడు. తెలంగాణ గ్రామం తిరిగాడు. అతను దెబ్బలు తిన్నాడు. వాళ్ళ జీవితంలో చుచ్చుకొని పోయాడు. సామాన్యుకు ఉన్నటువంటి యొక్క వసతులే ఉపయోగించి ఆ ప్రాంతం ఏ రాత్రైనా ఆ ప్రాంతాలకు పోయేవాడు. అట్లాంటి మనిషి లేకపోయేనా మనం ఇంత కరప్షన్ జరుగుతుంటే బాలగోపాల్ ఉంటే ఇట్లా చేసేవాడు కదా అనే స్థితికి వచ్చింది మాది. వలస దోపిడీకి బలైపోతున్న తెలంగాణ ఘోషను లోతుగా అర్థం చేసుకున్నాడు బాలగోపాల్. తెలంగాణ జల వనరులను ఆంధ్ర పాలకులు దోపిడీ చేస్తున్న తీరును నిశితంగా ఎండగట్టిండు. పోతిరెడ్డిపాడులో వైఎస్ సర్కారు చేసిన దొంగ వ్యవహారాన్ని సూటిగా ప్రశ్నించిండు. తెలంగాణ ప్రజల్ని ముంచుతున్న పోలవరం ప్రాజెక్టు దుర్మార్గంపై గళమెత్తిండు. బాలగోపాల్ చనిపోయిన తర్వాతే చాలా మందికి ఆయన పుట్టింది రాయలసీమ అని తెలిసింది. బాలగోపాల్ అచ్చమైన తెలంగాణ మనిషి. ఈ నేలతో బాలగోపాల్ అంతగా మమేకమైండు. తెలంగాణ ఉద్యమం పరవళ్లు తొక్కిన సందర్భంలో విద్యార్థులపై విచక్షణ రహితంగా ఆంధ్ర సర్కారు దమనకాండకు పాల్పడ్డ సమయాన న్యాయమైన వాటా కోసం హైకోర్టులో అడ్వకేట్లు పోరాడిన సందర్భాన ఆయన గుర్తొస్తూనే ఉన్నాడు. బాలగోపాల్ గారు మరణించి సరిగ్గా 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో బాలగోపాల్ గారిని గుర్తు చేసుకునే రోజు లేదు. ఎందుకంటే అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఉస్మానియన్స్లో పోలీసుల మోహరింపు కావచ్చు. ముఖ్యంగా ఉస్మానియన్స్లో పోలీసు మోహరింపు విషయంలో బాలగోపాల్ ఉంటే ఎట్లా ఉండేది కాదేమో. ఆయన గట్టిగా మాట్లాడేవాడేమో. బాలగోపాల్ లేని లోటు బాగా కనబడింది. ఆయన లేని వెలితి ప్రతి చోట కనిపిస్తూనే ఉన్నది. ఆయన విశ్లేషణలోని లోటు స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నది. సైద్ధాంతిక విభేదాలు, భిన్న దారులు ఎన్నైనా ఉండొచ్చుగాక బాలగోపాల్ ఈ సమాజానికి చేసిన కృషి ఎవరూ విస్మరించలేరు. ఆ ఖాళీని ఎవరూ